నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. పంటల బీమా పథకానికి 3 మంత్రులతో కమిటీ. ఆగస్టు 15 నుంచి కాకినాడలో 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్. పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్. మరో 5 రోజులు కుండపోత వర్షాలు కురిసే అవకాశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. శ్వేతపత్రాల ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఈరోజు రద్దు చేశామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్, అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న జరిగిందని చెప్పేసి, అంటే సరఫరా చేయడానికి ఇచ్చిన జీవో 43 ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేబినెట్కి, అదేవిధంగా అందరికీ కూడా. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం. మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి 2000 కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది, ఫిల్లింగ్స్ ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసింది, హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా నామినల్గానే చేసింది, ప్రమేయం ఉంది తప్పితే హౌసింగ్ డిపార్ట్మెంట్కి దీంట్లో ఏమీ లేదు.
కానీ హౌజెస్ కన్స్ట్రక్షన్లో లోపాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని ఇల్లులు పాత ఇల్లులకి లోన్ తీసుకున్నారని, లేకపోతే పశువుల కొట్టాలకు కూడా లోన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని చోట్ల అయింది. అన్లెస్ రిపోర్ట్ పూర్తిగా రాకోకుండా దాని మీద కామెంట్ చేయలేను. వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందు పెడతాం. కాకినాడ జిల్లా కేంద్రంలో ఆగస్టు 15 నుంచి 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు చెప్పారు. మంగళవారం ఆయన ఎస్ఈ పి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కాకినాడలో అన్నా క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం అన్నమ్మఘాటి, సంత చెరువు, వివేకానంద పార్క్, డైరీ ఫారం సెంటర్, బోటు క్లబ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టెండర్లు పిలిచామని, గురువారం నాటికల్లా వీటిని ఖరారు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సిటీలో ఉన్నటువంటి 5 అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు గాను చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి గాను టెండర్స్ కూడా ఆల్రెడీ పిలవడం జరిగింది. ఎల్లుండి టెండర్స్ ఓపెన్ చేస్తాం. అక్కడ నుంచి కంటిన్యూస్గా డే అండ్ నైట్ వర్క్ ఇక్కడ చేసి 5 క్యాంటీన్స్ కూడా ఆగస్టు 15వ తారీఖు సరికి మనం ఇనాగరేట్ చేయడానికి తగ్గట్టుగా రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. దీనికి ఎక్స్క్లూజివ్గా సెపరేట్ ఆఫీసర్స్ని ఒక్కొక్క క్యాంటీన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఆఫీసర్గా డిఈ క్యాడర్ ఆఫీసర్ని పెడుతున్నాం. ఓవరాల్గా ఎస్సీ గారు ఈ2 దీన్ని మానిటర్ చేస్తారు. వీటన్నిటిలో కూడా కొన్ని దగ్గర వర్క్లో సంబంధించి ఫ్లోరింగ్ కానివ్వండి, లేదా మరికొన్ని వర్కులు చేయాల్సింది, కొన్ని దగ్గర సీలింగ్ వర్క్స్ కూడా చేయాల్సి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డే అండ్ నైట్ వర్క్ చేసి ఆగస్టు 10వ తారీఖుకే వీటిని రెడీ చేయడానికి కూడా తగ్గట్టు ప్రణాళికలు పెట్టుకున్నాం. దాని ప్రకారం ఈ వర్క్ను కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఇటీవలే శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావించారు. మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని అన్నారు. మదన్ మోహన్ విజయసాయిరెడ్డి వ్యవహారంపై విజిలెన్స్ విచారణ అడుగుతున్నామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడైన విజయసాయి తనకు 1.60 కోట్లు ఇచ్చారని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చెబుతున్నాడని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని అన్నారు. అలాగే శాంతి వ్యవహారంలో తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనకాడుతున్నారో ప్రశ్నించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తారు. జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండేది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈ రోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో కదిరి ప్రభాకర్ అనే దళితుడు ఓ అరుగుపై కూర్చుంటే కాగుతున్న నూనె తీసుకువచ్చి పోయడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు
గుడిసె దేవానంద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడికి అన్ని విధాల న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడిసె దేవానంద్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లోనూ కులాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని జాతీయ రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా పరిగణించి బాధితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, ఎస్సీ యువమోర్చా రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొన్నారు. మొన్న శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట మండలం పెన్నపేరేరులో ఒక సంఘటన జరగడం జరిగింది. ఒక దళితుడిపై అగ్రకులాలు చెందిన వారి వ్యక్తులు వారు కుల వివక్షత చూపిస్తూ వారిపై ఎంతో అమానుషంగా ఒక నీచమైన ఒక దాడి జరగడం జరిగింది. అది మా దృష్టికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని ఆ ఒక అంశంపై పోరాటం చేసి సంబంధిత అధికారులను కూడా వాళ్ళని నిలదీసి ఆ ఒక వ్యక్తికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అతను ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాల. ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు, కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు. ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా ముద్రపడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోంమంత్రికి, అదేవిధంగా ఎస్పీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. అతన్ని అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదని చెప్పి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకోత కోసారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం. ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్ళాం. అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం, బైక్ ర్యాలీలు చేశాం, గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు. ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, కమలాకర్ కావచ్చు, ఇక్కడున్న పశువర్ధన శాఖ అచ్చెన్న గారు కావచ్చు, ఇలాంటి కేసులకి ఈరోజు కూడా మోక్షం పొందలేదు. దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతలవలు తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన, ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో కమిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో 750 కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి, మాదిగా మాల రెల్లల మీద. ఈ ఆస్తులు పీక్కోవడం కానీ, ఆ జగనన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం కానీ, అదేవిధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్రేరేపించడం కానీ, అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన వైఎస్పీ పార్టీ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 26 పథకాలు, ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు, కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి, ఈరోజు ఆర్థికంగా 20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈరోజు వాళ్ళ స్థితిగతి ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది. ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచింటే అక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు 7-8 లక్షల మంది ఈరోజు ఏదో విధంగా ఉపాధినో లేకుండా పోతే ఆ నిరుద్యోగ సమస్యతో ఏదో విధంగా బయటపడేవాళ్ళు. ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది. కొంతమంది ఆ చెడు అలవాటుకి బానిస అయిపోయారు, కొంతమంది నిరుత్సాహంతో ఏమి రాదని చెప్పి బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.